పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో వివిధ నేరాలకు పాల్పడిన పాత నేరస్తుడిని పోడూరు పోలీసులు అరెస్ట్ చేసి నేరస్తుడి దగ్గర నుండి 13 కాసుల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సందర్భంగా రూరల్ సీఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పూలపల్ల గ్రామానికి చెందిన పాత నేరస్తుడు కట్టా సుబ్బారావు అనే వ్యక్తిపై 40 కేసులు ఉండగా 2 నెలల క్రితం జైలు నుంచి వచ్చి 3 దొంగతనాలకు పాల్పడ్డాడని జిల్లా ఎస్పీ మరియు సబ్ డివిజన్ డీఎస్పీ ఆదేశాల మేరకు ముద్దాయిని పట్టుకుని అతని వద్ద నుంచి 13 కాసుల బంగారు నగరు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్ట్ చేసినట్లుగా రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ప్రాపర్టీ అఫెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ నెల 13వ తేదీ పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముచిక్కల గ్రామంలో ఒక నేరం జరిగింది. ఆ దొంగతనం కేసును విచారిస్తున్న ఎస్ఐ గారికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు సీసీ కెమెరాల్లో అతను దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడైన కట్టా సుబ్బారావుగా తెలిసింది. అతని గురించి ఎఫర్ట్ చేసి నిన్నగా 19వ తేదీన ఎస్ఐ గారు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని విచారించగా అతను మొత్తం ఆ కొమ్ముచిక్కల్లో జరిగిన నేరమే కాకుండా పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో అతను చేసిన నేరం, మళ్ళీ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరం కన్ఫెస్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మొత్తం 13 కాసులు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. ఈ కట్టా సుబ్బారావు అన్న వ్యక్తి పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో నివాసం ఉంటాడు. ఇతనిపై సుమారు 40 కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే 2 నెలల క్రితమే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ అయిన క్రమంలో ఈ 3 నేరాలకి పాల్పడ్డాడు.